హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారనుకుంటున్నానండి. ఇవాళ లంచ్‌కి చికెన్ ఫ్రై ఇంకా గోంగూర పప్పు చేశానండి. ఈ రెసిపీకి కూడా ఒక స్టోరీ ఉందండి. వర్షాకాలంలో మా మమ్మీ ఈ చికెన్ ఫ్రైని డిఫరెంట్ వేస్‌లో చేస్తారండి. చాలా టేస్టీగా చేస్తారనమాట. ఇంకా ఈ చికెన్ ఫ్రై నేను చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి. హాలిడేస్‌కి మేము మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మా మామయ్య చెప్పారనమాట. ఓ టైంలో మీ మమ్మీ హాలిడేస్‌లో మా దగ్గర ఉన్నప్పుడు ఈ చికెన్ ఫ్రైని డిఫరెంట్ వెరైటీస్‌లో చేసి పెట్టింది మాకు. ఎన్ని డేస్ ఉందో అన్ని డేస్ డిఫరెంట్ వేస్‌లో చికెన్ చేసి పెట్టింది మాకు ఫ్రై. మేము చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా నేర్చుకోండి అని చెప్పి మా మామయ్య చెప్తా ఉన్నప్పుడు ఆ విషయం నాకు గుర్తుకొచ్చిందండి. ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు నిజంగా మా మమ్మీ చికెన్ ఎన్ని వెరైటీస్ చేస్తుందంటే చాలా వెరైటీస్ చేస్తుందండి. అందుకే మాకు ఈ చికెన్ ఫ్రై విత్ కాంబినేషన్ పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఆల్సో ఈ గోంగూర పప్పు సంగతి అయితే గోంగూర పప్పు కూడా చాలా టేస్ట్‌గా చేస్తుంది. ఇది ఒక మంచి కాంబినేషన్ అనమాట. గోంగూర పప్పు వచ్చేసి ఈ గోంగూర పప్పు అయితే నాకు మా అక్కకు చాలా ఇష్టమండి. ఎప్పుడు చేసినా మా మమ్మీ గోంగూర పప్పు ఎక్కువగా చేస్తుందనమాట. అసలు ఈ గోంగూర పప్పు అప్పుడు చేసుకొని తినడం కంటే కూడా నెక్స్ట్ డే కనుక ఈ గోంగూర పప్పు టేస్ట్ చేసామనుకోండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ నాకు ఇప్పటికీ గుర్తొస్తుందండి. మా మమ్మీ చేసే గోంగూర పప్పు ఫ్లేవర్. ఎంత మనం చేసినా కూడా ఇంట్లో మమ్మీ చేసే వంట అది ఎన్నటికీ ఎప్పటికీ మర్చిపోలేం కదండి. అమ్మ చేతి వంట ఎంత స్పెషల్ కదండి. అలా నేను ఈ రెసిపీ చేస్తుండగా మా మమ్మీ చేసే రెసిపీస్, మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నానండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.